183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. విజయనగరం జిల్లాలో మరి భోగాపురం వద్ద మరి తెలుగుదేశం జనసేన ఇరు పార్టీల బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ బహిరంగ సభలో మరి 4 సంవత్సరాల గతంలో 2014-19 5 సంవత్సరాలు మరి ఆ ఇరు పార్టీలుగా ఆనాడు ఉమ్మడిగా ప్రజలు తీర్పిచ్చి వారి అధికారం ఇస్తే మరి 5 సంవత్సరాల వారి పరిపాలన గురించి కానీ లేదు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ వారికి ఈ ప్రజలకి ఏం చెప్పారంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి మీద అక్కసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన దూషణ, వ్యక్తిగతమైన ఆరోపణలు తప్పించి ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్ల ఈ కార్యక్రమం తప్పని కానీ లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కానీ ఎక్కడైనా ఒక అవినీతి కార్యక్రమం చేస్తున్నారని కానీ ఇలాంటి ఎక్కడా కూడా ప్రస్తావన లేవు. ఎంతసేపు మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అనేక నిర్ణయాలు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, ఆ నిర్ణయాల్ని ఏ నిర్ణయమైనా ఈ నిర్ణయం తప్పని కానీ లేదు ఈ నిర్ణయంలో అవినీతి కార్యక్రమాలు ఏర్పడిందని కానీ కాకుండా కేవలం వ్యక్తిగత దూషణకే మీరు సమయాన్ని కేటాయించారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి నిన్న మాట్లాడుతున్న మాటలందరూ చూసాం. ఒక్కొక్కరుగా మాట్లాడుతుంటే మరి నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ వారు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఉచిత పథకాలకి అలవాటు పడొద్దు అని చెప్తున్నారు. మరో పక్కన వారు వచ్చి 6 గ్యారంటీలనో లేకపోతే ఇంకేవో వారు చెప్పిన కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు భోగాపురం ఎయిర్పోర్టు నేను శంకుస్థాపన చేశాను, నేను వస్తే 2020లోనే పూర్తి అయ్యేదని చెప్పి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల పట్ల, ఈ ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి పట్ల మీ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ మీరు చేసిన మోసం ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేదని చెప్తున్నాం. ఎందుకంటే మీరు బహిరంగ సభ్యున్న కోతవేటు దూరంలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి 4,750 కోట్ల రూపాయల వ్యయంతో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు ఎన్నికల ముందు నెల రోజుల ముందు ఉత్తుత్తు శంకుస్థాపన చేసి కేవలం కోర్టులో, న్యాయస్థానాల్లో అనేక కేసులు ఉంటుండగా ఏదైతే 404 కుటుంబాలకి పునరావాసం కల్పించకుండా మీరు ఏ కార్యక్రమం చేయకుండా, టెండర్ని ఖరారు చేయకుండా మీరు కేవలం ఉత్తుత్తి శంకుస్థాపనలు చేసి ఈ ప్రజల్ని మభ్యపెట్టిన, మోసం చేసిన విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇంకా మర్చిపోరు అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ అవన్నీ కూడా పూర్తి చేసుకొని, దేనికైతే వారికి అడ్డంకులు ఉన్నాయి అన్నీ పూర్తి చేసుకొని ఇవాళ శంకుస్థాపన మేము చేశామంటే మా శంకుస్థాపనలో చిత్తశుద్ధి ఉంది. మా శంకుస్థాపనలో ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంది మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అలాగే మీరు వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి వచ్చారు. మరి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉంది. ఈ ప్రాంతాలకి మీ హయాంలో ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమమైన, అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని అడుగుతున్నాం. కనీసం మళ్ళీ ఈ ప్రాంతాన్ని మోసం చేయడానికి వచ్చి మళ్ళీ మీరేవో రకరకాలైన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. నేనుంటే అది జరిగేది, నేనుంటే ఇది జరిగేది అని చెప్పి
మీకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు?